నదీ తీరానికి స్నానానికి వెళ్లేటప్పుడు కూడా స్నానానికి నియమం పెట్టింది శాస్త్రం. నది అంటే ఏదో కేవలం వాటర్ కాదు, స్విమ్మింగ్ పూల్ కాదు. నది ఒక పవిత్రమైనటువంటిది, దివ్యమైనటువంటి శక్తులు కలిగినది, దేవతల యొక్క స్పర్శతో వచ్చినటువంటిది, దివ్య జలం అది. కాబట్టి దివ్య శక్తిని పొందడానికి నువ్వు వెళ్తూ ఉన్నావు. ఇది ఉండాలి కదా స్పృహ. స్నానం చేయడానికి కాదు, స్నానం చేయాలంటే నీ బోర్ వాటరే సరిపోతుంది. మానసికమైన ఆలోచన శుద్ధి చేసుకోవడానికే వెళ్తూ ఉన్నావు. అక్కడికి వెళ్లి సబ్బులు రుద్ది హాయిగా మునుగుతూ తేలుతుంటే పక్కన వాళ్ళు కూడా అనుష్ఠానం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు, సాధన చేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే నువ్వు చేస్తున్నది పుణ్యం కట్టుకోవడానికా, పాపం మూట కట్టుకుని వెళ్ళడానికా? కాబట్టి సాధనా క్షేత్రాలు, దేవాలయాలు కేవలం టైం పాస్ కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవహారాలు కాదు, ఆధ్యాత్మికమైనటువంటి సాధనా క్షేత్రాలు. కాబట్టి ఆ క్షేత్రాలలో మన వ్యవహారం ఎట్లా ఉండాలో ఆ రకమైన వ్యవహారం చేయాలి. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే అర్థం ఏమిటండి? ఏ స్థానంలో ఎట్లా ఉండాలో తెలుసుకోగలిగి ఆ రకమైన వ్యవహారం చేసిన వాడు మాత్రమే సక్సెస్ఫుల్ లైఫ్ గడుపుతున్నట్టు లెక్క. ఇంట్లో ఎట్లా ఉండాలి, ఆఫీసులో ఎట్లా ఉండాలి, ఆఫీసులో తీసుకోవచ్చు, ఇంట్లో కుమ్మరిచ్చి ఇంట్లో తీసుకోపోయి ఆఫీసులో పెడితే. కాబట్టి ఏ క్షేత్రంలో ఎట్లా ఉండాలో తెలుసుకోగలగాలి. ఎందుకంటే క్షేత్రం నీ ఒక్కరిది కాదు, ఎంతో మంది సాధకులు వస్తారు, ఎంతో మంది ఉపాసకులు వస్తారు. దాన్ని మనము ఇబ్బంది పెట్టకూడదు. అలాగే గౌతమ మహర్షి దగ్గరికి వచ్చి, అయ్యా మీ ఆశ్రమం దగ్గర మేము ఉంటాం, ఎందుకంటే మీ సాధనకి మీ తపస్సుకి మేము విఘ్నం చేయకూడదు కదా, కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అడిగారు పర్మిషన్. సరే నాయన, అయ్యో దాందేమున్నది, ఇంతమందికి పాపం ఆకలితో అల్లలాడుతున్నారా, నా దగ్గరికి వచ్చారా అని చెప్పి ఆనందంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా గౌతముడు ఆశ్రమాలు ఏర్పాటు చేయించాడండి శిష్యులతోటి. ఎంత గొప్పనైన విశాల బుద్ధి చూడండి. అయ్యా రండి రండి, ఆతిథ్యం ఇవ్వడం కూడా వచ్చాడు, అవసరం కొద్దే వచ్చాడు, నీ దగ్గర శక్తి ఉన్నదని చెప్పి తెలుసుకొని వచ్చాడు. కానీ వచ్చిన వాడిని నువ్వు సామాన్యమైన వ్యక్తిగా భావన చేసి, ఇక వచ్చాడు కదా నా అంత గొప్పవాడు లేడు కదా అనే భావంతో గనక నువ్వు చేస్తే ఫలితం రాదు. శ్రియాదేయం భియాదేయం సంవిదాదేయం ఉపనిషత్ చెబుతున్నది. ఏది ఇచ్చినా భయపడుతూ ఇవ్వరా అన్నది. అదేమిటండి, దానం చేసేటప్పుడు వానికి ఏం లేదు, నేను నా దగ్గర ఉన్నది నేను ఇస్తున్నాను, నేను భయపడమేమిటి, వాడు భయపడాలి, మనకు దండం పెట్టాలి. పిచ్చివాడా, నీవు ఇచ్చేటువంటిది అతనికి సంతోష పెడుతున్నదో లేదో, పరిపూర్ణంగా ఆకలి తీరుస్తున్నదో లేదో నీకేం తెలుసు? కాబట్టి ఇచ్చేటప్పుడు అంత అనుకువతో ఇవ్వమన్నది శాస్త్రం. ఇచ్చేవాడు గొప్పవాడు కాదు, ఇచ్చేటప్పుడు ఎట్లా ఉండాలో చెప్పింది. కాబట్టి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎంత కరుణ, ఎంత ప్రేమ, ఎంత దయ. అయ్యా రండి అని చెప్పి చక్కగా ఆదరించినాడు. ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, చక్కగా ఉన్నది వ్యవహారం. వాళ్ళ అనుష్ఠానాలు, తపస్సులు, ధ్యానాదులు, కుటుంబాలు చక్కగా ఉన్నాయి, బాగుంది.